శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నంబర్ 9036164617. అక్టోబర్ నెల ప్రారంభం కాబోతూ ఉంది. అక్టోబర్ 1 శుక్రవారం రోజు వచ్చింది. ఇది చాలా లక్ష్మీప్రదమని పెద్దలు అంటూ ఉన్నారు. అయితే నెల ప్రారంభం అయ్యే ఈ రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పనిని చేసినట్లయితే నెలంతా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా దేనికి లోటు రాకుండా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి అక్టోబర్ 1 ఏం చేస్తే నెలంతా మీకు బాగుంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శుక్రవారం రోజు 1 అంటే అక్టోబర్ 1 తారీఖు వచ్చింది కనుక గురువారం రోజు రాత్రే కొన్ని శనగలను నానబెట్టండి. అంటే కొంగు శనగలు మాత్రమే నానబెట్టండి. శుక్రవారం రోజు ఉదయం నిద్రలేచి చక్కగా స్నానం చేసుకొని నిత్య పూజ చేసుకుని శనగలను చక్కగా తాలింపు పెట్టుకోండి. ఈరోజు సాయంత్రం కొన్ని అరటి పండ్లు అంటే పెద్దగా పసుపు రంగులో ఉండే అరటి పండ్లు మరియు తాలింపు పెట్టిన శనగలను తీసుకుని దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళండి. గుడిలో ధ్వజస్తంభం దగ్గర మీ సమస్యలు తీరాలని సంపదలు రావాలని 4 ప్రదక్షిణలు చేసి శనగలను స్వామివారికి నివేదన చూపించండి. ఆ తర్వాత అరటి పండ్లు కొంత దక్షిణతో కలిపి పూజారికి ఇవ్వండి. పూజారి గారు స్వామికి నివేదన చేసిన తర్వాత మీకు తిరిగి కొన్ని అరటి పండ్లు ఇస్తారు కదా, ఆ పండ్లు తీసుకొని చక్కగా బయటకు వచ్చి ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒకే ఒక్క దీపం పెట్టండి. చక్కగా ముందు ఒక ఆకు వేసి ఆ ఆకు మీద ఒక మట్టి ప్రమిద పెట్టి ఆవు నెయ్యి పోసి పసుపు రంగు ఒత్తులతో దీపం పెట్టండి. ఆ దీపంలో 2 లవంగాలు వేయండి. ఆ తర్వాత కళ్ళు మూసుకొని మీ జీవితంలో ఏ సమస్య ఉందో ఆ సమస్య తీరాలని న్యాయమైన కోరికను కోరుకుని ఈ నెలంతా నాకు కలిసి వచ్చేలాగా చూడు స్వామి అని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత గుడిలో ఉండే జనానికి మీ కోరిక తీరాలని చెప్పి శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి. ఈ ప్రాసెస్ అంతా కూడా చేసే సమయంలో ఎక్కువగా మాట్లాడవద్దు. తక్కువగా మాట్లాడుతూ మీకు వచ్చిన ఏదో ఒక నామాన్ని శనగలను అందరికీ ప్రసాదంగా పంచిపెట్టుకోవాలి. చివరిలో కొన్ని శనగలను మిగిల్చుకొని స్వామికి సమర్పించిన అరటి పండ్లను తీసుకొని మీరు తిరిగి ఇంటికి వచ్చేయండి. ఇంట్లో అందరూ కూడా శనగలను ప్రసాదంగా స్వీకరించండి. అరటి పండ్లను తినేయండి. ఇలా చేసినట్లయితే అక్టోబర్ నెలలో ఎలాంటి సమస్యలు ఎదురుకావు. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ సమస్య పెద్దది కాకుండా తీరిపోతుంది. మీరు కుబేరులుగా జీవిస్తారు. కుబేరులంటే ఏవో కోట్లు వచ్చి పడిపోతాయని కాదు. మీకు ఎలాంటి లోటు రాకుండా, సమస్యలు లేకుండా, ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పని లేకుండా సంతోషంగా ఉంటారని అర్థం. అసలు మాకు గుడికి వెళ్ళే సమయమే లేదు అనుకునేవారు ఇంటి వద్ద పూజ చేసుకుని దీపం పెట్టి దీపంలో 2 లవంగాలు వేసి శనగలను నివేదించి కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించండి. మీ సంకల్పాన్ని దృఢంగా చెప్పుకోండి. ఖచ్చితంగా అక్టోబర్ నెల మీకు బాగా కలిసి వస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా అక్టోబర్ 1న ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.